నేనే కబడ్డీ ప్లేయర్ అవ్వాలనుకోవట్లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్తున్నాడు కదే, ఎందుకు వాడిని అలా హింసిస్తున్నావు? చరణ్ని నిజంగా హింసిస్తుంది నువ్వే. ఎందుకత్తయ్య ప్రతి విషయంలో ఆయనకు అడ్డు పడుతూనే ఉన్నారు? మీ అబ్బాయి ఎదిగితే ఆ పేరు మీకే కదా. ఇప్పటి వరకు వాడు ఎదిగింది చాలు, వాడు తెచ్చిన పేరు చాలు. నాకు వాడు తెచ్చిన పేరు కంటే వాడే ముఖ్యం. ఏం లేదమ్మా, చిన్నప్పుడు వాడు కబడ్డీ బాగా ఆడేవాడు. ఒకసారి అనుకోకుండా అందరూ వాడి మీద పట్టంతో వాడి ప్రాణాల మీదకొచ్చింది. దాంతో అది భయపడింది. అప్పట్నుంచి కబడ్డీ ఆడటం మాన్పించేసింది. అర్థమైందా? ఆంటీ ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. ఏదో చరణ్ ఎదుగుదలకి ఆవిడ అడ్డుపడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడేమంటావు? అత్తయ్య గారు, కన్న తల్లిగా మీరు ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఏమండి, చిన్నప్పుడు ఏదో జరిగిందని అస్తమానం అదే జరగాలని లేదు కదా. ప్లీజ్ నా మాట వినండి. నువ్వే నాకు హితబోధలు చేయక్కర్లేదు. నేనెలా ఉండాలో ఏం చేయాలో నాకు తెలుసు. నేను నాలాగే ఉంటాను. మా మమ్మీ చెప్పినట్టుగానే ఉంటాను. ఆవిడకి ఇష్టమైనట్టుగానే నడుచుకుంటాను. విన్నావు కదా? ఇంకా నువ్వు ఎక్స్ట్రాలు చేయడం మానేసి ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇంకొకసారి వాడి గదిలోకి ఎంటర్ అవడం కానీ, నా గురించి వాడి దగ్గర నెగిటివ్ గా మాట్లాడడం కానీ చేశావో మర్యాదగా ఉండదు. మూర్ఖులమ్మ వాళ్ళు, వదిలేసి. చెప్పాడు కదా వాడు, వాళ్ళమ్మకి నచ్చినట్టుంటాను, వాళ్ళమ్మ చెప్పినట్టే చేస్తానని. అనవసరంగా వాడి ఎదుగుదల కోసం నువ్వు తాపత్రయపడి ఎందుకమ్మా మాటలు పడతావు?